తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం పెద్ద ఎత్తున చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆయన్ని అరెస్టు చేసి వ్యాన్లో తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం మేరకు జోగి రమేష్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, ఈ జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన అరెస్టు గల కారణాలేంటి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? చంద్రు, కొద్దిసేపటి కిందటే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఆయనకి నోటీసు ఇచ్చి ఇంట్లో నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఈ రోజు తెల్లవారుజామున స్థానిక పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. జోగి రమేష్ ఆయన సోదరుడు రాము ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా A2 నిందితుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు కూడా ఇటీవల స్టేట్మెంట్లలో తెలిపినట్టు మనకి తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి ఆధారాలు, వాంగ్మూలం కారణంగానే కొన్ని ఆధారాలు సేకరించినటువంటి ఎక్సైజ్ అధికారులు ఆయన్ని ప్రశ్నించేందుకు, జోగి రమేష్ ను ప్రశ్నించేందుకు వెళ్లారు. అనంతరం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జోగి రమేష్ సోదరుడు అందుబాటులో లేడని మనకి తెలుస్తుంది. ఉదయం వెళ్ళినటువంటి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఆయనతోటి మాట్లాడి పూర్తి వివరాలు తెలిపి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇటు భవానీపురం PS కి తీసుకువస్తారా, లేదంటే ఎక్సైజ్ కార్యాలయం భారతీనగర్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువస్తారా అనే దాంట్లో ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. వీళ్ళంతా వచ్చి ఈ రోజు ఆదివారం కావడంతో కోర్టులో అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఈ కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేసిన క్రమంలో రేపు ఉదయం వరకు సమయం ఉంటుంది. ఈ క్రమంలో ముందుగా ఆయన్ని విచారణ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ కేసులో జనార్దన్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అరెస్టు చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు ఇంకా కీలక విషయాల్ని రాబట్టాలంటే ఖచ్చితంగా జోగి రమేష్ ఆయన సోదరుని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి సమాచారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు స్పష్టంగా ఇటు ఎక్సైజ్ అధికారులకు నిందితులు వివరించారు. కేవలం ఆయన ఇచ్చిన హామీతోటే అసలు ఈ నకిలీ దందా అనేది ప్రారంభించామని చెప్తూ ఉన్నారు. సుమారు 3 కోట్ల రూపాయలు ఇస్తాము, ఆఫ్రికా ఆ పెట్టుబడితో వచ్చినటువంటి నగదుని తీసుకొని ఆఫ్రికాలో ఈ డిస్టిలరీ పెట్టుకోవచ్చు అనేటువంటి సలహా కూడా ఇచ్చారని, ప్రస్తుతం జనార్దన్ రావు ఆర్థికంగా చితికిపోయి కొన్ని వ్యాపారాల్లో నష్టపోయి ఉన్న టౌన్లో దానికి ఒప్పుకొని ప్రారంభించాము. అయితే మొదట మొలకలూరులో ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి సహాయం చేస్తాడు. ఆయన సహాయం తీసుకోవాలని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఒక వీడియో కూడా జనార్దన్ రావు కస్టడీలో ఉన్న సమయంలో వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం, మరోవైపు వాట్సాప్ చాట్ కూడా ఇంటికి రావాలని, అదేవిధంగా ఎప్పుడు వెళ్తున్నావు ఆఫ్రికా అని ఇటువంటి చాట్ కి సంబంధించిన వివరాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు కొన్ని తేదీల్లో తాను జోగి రమేష్ ఇంటికి వెళ్ళానని జనార్దన్ రావు చెప్పడంతో ఆ తేదీల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజీ, ఇక్కడి నుంచి జనార్దన్ రావు ఇంటి నుంచి అక్కడికి వెళ్లే దారిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీ, వీటన్నిటిని వాళ్ళు చెప్పిన తేదీలకు ముందు వెనుక కూడా సిట్ ఇది కీలక ఆధారాలు సీసీ ఫుటేజ్ సేకరించినట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఇక్కడ దీనికి సంబంధించి నకిలీ మద్యం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి విషయాలు కూడా తెలిపాడని తెలుస్తుంది. ఇటు ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ ని ఏర్పాటు చేయటము, దాని పక్కనే
ఒక గోడౌన్ అద్దెకి తీసుకొని అందులోనే ఒక బాటిలింగ్ యూనిట్ తీసుకొని నకిలీ మద్యం తయారు చేసి అక్కడే ఒక బాటిలింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా చేశాడని తెలుస్తుంది. ఇది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పైన ఒక వాళ్ళకి ఆరోపణ చేసేటట్లుగా, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం పైన నింద మోపేలాగా వ్యవహరించాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మళ్ళీ తెర మీదకి నకిలీ మద్యాన్ని తీసుకువస్తున్నట్టు విచారణలో బయటపడింది. ఈ గతంలో 2023 సమయంలోనే ఈ దందా చేయటము, సిండికేట్ లో కీలకంగా జనార్దన్ రావు వ్యవహరించాడని తెలుస్తుంది. అయితే మధ్యలో కొంతకాలం ఆపిన తర్వాత మళ్ళీ ప్రారంభిస్తే ఈ రెండు ప్రాంతాల్లో ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒక మచ్చ పడుతుంది అనే ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని మళ్ళీ బయటికి తీయటము, సరఫరా చేసేందుకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పటం, ఇవన్నీ చేసిన నేపథ్యంలో మళ్ళా జనార్దన్ రావు ప్రారంభించారు. అయితే దానికి సంబంధించి లీకులు కూడా ఇటు జోగి రమేష్ తరపున వాళ్లే ఇచ్చారు అనేటువంటి విషయం బయటికి వస్తుంది. అయితే అది ఎంతవరకు నిజమనే దాని మీద ఎక్సైజ్ అధికారులు కూడా లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఎవరెవరు ప్రారంభించారు, ఎవరి ఆదేశాలతోటి ఈ నకిలీ మద్యం ప్రారంభించారని తెలుస్తుంది. ఈ లింకులు గోవా అటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఇటు జనార్దన్ రావుకి పరిచయమైనటువంటి వ్యక్తులు గోవాలో డిస్టిలరీ ఏర్పాటు చేయటం, అక్కడ నుంచి వాళ్ళు ఒకసారి చూసుకొని అక్కడికి వస్తున్నటువంటి ముడి సరుకుని గోవా నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకురావటం, ఈ తీసుకువచ్చే క్రమంలో ఏదైనా అంతరాలు ఏర్పడితే వాటికి ఇటు జోగి రమేష్ కూడా సాయం చేయటం, ఇటువంటివన్నీ దర్యాప్తులో ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉన్నాయి. జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఈ సమాచారం మేరకు దర్యాప్తు కూడా సాగుతుంది. మరోవైపు జోగి రమేష్ ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా అసలు జోగి రమేష్ కి ఇంకా ఎవరైనా ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా చెప్పారా, ఆదేశించారా, లేకుంటే జోగి రమేషే ఈ విధంగా కుట్రపూరితమైనటువంటి ఉద్దేశానికి పాల్పడ్డారా, ఎందుకు ఈ మళ్ళీ దందాను ప్రారంభించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన విచారించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇందులో ఆయన సోదరుడు కూడా కీలకంగా వ్యవహరించారని ఇటు విచారణలో తెలియటంతో రాముని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి జోగి రమేష్ ను విజయవాడకు తరలించారు. విజయవాడలో ఇటు భవానీపురం, అదేవిధంగా అటు గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీస్ కి తీసుకువెళ్లే అవకాశం ఉంది. లేదంటే విచారించిన తర్వాత ఇటు వైద్యశాలలో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేసి ఈ రోజు ఆదివారం కావటంతో న్యాయాధికారి సూచన మేరకు కోర్టులో కానీ లేదంటే న్యాయాధికారి ఇంటి వద్ద కానీ హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద కొంత ఉద్రిక్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కార్యకర్తలు ఆ ఇంటి వద్ద చేరుకోవటం, ఒక్కొక్కరుగా కొంత హడావుడి ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. భారీగా పోలీసులు అక్కడ మోహరించి వారందరినీ కంట్రోల్ చేసి ఆ తర్వాత జోగి రమేష్ ని తీసుకొని వచ్చారు. ఇందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఈ వైసీపీ నేత జోగి రమేష్ దీనికి కారణం అని చెప్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం విచారణలో విచారిస్తే ఇంకా కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ బాటిలింగ్ కి సంబంధించినవన్నీ వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి మద్యాన్ని ఇటు ములకలూరులో డిస్టిలరీ ఏర్పాటు చేశారు, నకిలీ డిస్టిలరీ. దాన్ని నుంచి తీసుకువచ్చినటువంటి సరుకుని ఇక్కడికి తీసుకురావటం, అర్ధరాత్రి లోడు దించేసి ఇక్కడ బాటిలింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బాటిలింగ్ యూనిట్ ను కూడా ఇక్కడ తీసుకురావటం, కొంత ముడి సరుకులు కూడా స్పిరిట్, వీటికి కావాల్సినటువంటి స్పిరిట్, వీటన్నిటినీ కూడా కొంత భాగం ఇటు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి
గోడౌన్ కు తీసుకువచ్చినట్లు అధికారులు తేల్చారు. వాటికి సంబంధించినవి కూడా చాలా వరకు భారీగా డంపుని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జోగి రమేష్ అరెస్ట్ తోటి ఖచ్చితంగా ఇందులో అసలు సూత్రధారులు ఎవరు, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటిది అయితే ఖచ్చితంగా బయటపడే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. చందు, ధన్యవాదాలు జయప్రకాష్.